గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము 5 విషయాల గురించి అయితే మనం డిస్కషన్ చేసుకుందామండి. ఆ 5 విషయాలు ఏంటి అంటే మనకు వచ్చేసి రిజల్ట్స్ ఒకటండి, రెండు వచ్చేసి న్యూ ఆర్డర్స్ అండ్ సేల్స్ గ్రోత్ కంపెనీస్, మూడోది వచ్చేసి మనకు ఎఫ్ఐఎస్ అండ్ ఏఎస్ యాక్టివిటీస్ అండి, నాలుగు వచ్చేసి బాండ్ డీల్స్ అండి. ఈ 4 విషయాల గురించి ఇప్పుడు మనము ఈరోజు క్లియర్గా తెలుసుకుందామండి. మనకు ఫస్ట్గా వచ్చి డిస్కషన్ చేసింది ఏంటంటే Q4 రిజల్ట్స్ ఈరోజు ఏమేమి వస్తున్నాయి అనేది Q4 రిజల్ట్స్ గురించి నేను మీకు ఈరోజు ఒక కంపెనీ అండ్ దాని షేర్ ప్రైస్ గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. మొదటగా వచ్చేసి ఇన్ఫోసిస్ అండి. ఇది ప్రజెంట్ వచ్చేసి 1412.20 దగ్గర ట్రేడ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి. ఇది ప్రజెంట్ షేర్ ప్రైస్ వచ్చేసి 717 అండి. హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ 4138 అండి. ఇది ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఫోర్త్ కంపెనీ వచ్చేసి జియో ఫైనాన్షియల్ సర్వీస్ అండి, 242.30 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ ఐదోది వచ్చేసి టాటా ఎల్ఎక్సీ కంపెనీ అండి. ఇది 4928.50 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఆరో కంపెనీ వచ్చేసి మహీంద్రా ఏపీస్ అండ్ ఇరిగేషన్స్ అండి, 147 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుందండి. అండ్ ఇంకోటి వచ్చేసి నేషనల్ స్టాండర్డ్ ఇండియా లిమిటెడ్ అండి. ఇది 3845 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ ఎనిమిది వచ్చేసి ఇండో సోలార్ అండి. ఇది 3.3 రూపీస్ 3 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇవన్నీ ఈరోజు Q4 రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ ఒక్కసారి మీరు ఈరోజు అబ్జర్వేషన్ చేసి మంచి డెసిషన్ అయితే తీసుకోండి, మంచి డెసిషన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ ఆర్డర్స్ అండ్ సేల్స్ గ్రోత్ అని చెప్పాను కదండి. దీంట్లో వచ్చేసి రెండు కంపెనీస్ గురించి నేను డిస్కషన్ చేస్తున్నానండి. ఫస్ట్గా వచ్చేసి ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అండి. ఇది 1207.4 వద్ద ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఇది న్యూ సేల్స్ గ్రోత్ వచ్చేసి 48% వచ్చిందండి ఈ ఇయర్లో. అండ్ సేల్స్ వాల్యూమ్ వచ్చేసి 9% వరకు ఇంక్రిమెంట్ అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి దాల్మియా భారత్ అండి. దాల్మియా భారత్కి ఇది ఆర్డర్ అనేది ఈడీ నుంచి వచ్చిందండి. ఈడీ అంటే మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ నుంచి వీళ్ళకి ఎంత అంటే 793.34 crores ఆర్డర్ అయితే వీళ్ళకు వచ్చిందండి. దీంట్లో కూడా ఈ స్టాక్లో కూడా పాజిటివ్ మూమెంట్ అయితే కనబడొచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గత కొన్ని వారాల నుంచి అయితే కొన్ని డేస్ నుంచి అయితే మనము మార్కెట్లో కొద్దిగా